నామానికే మహిమ కలుగునుగాక. ఫాల్ ఫ్యామిలీ మినిస్ట్రీస్ వారు సమర్పించు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమమును వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలండి. ప్రతి వారము ఇదే సమయానికి ఇదే ఛానల్లో దైవజనులు బిషప్ డాక్టర్ వి ఎనోష్ పాల్ గారు దైవ సందేశాన్ని అందిస్తారు. తప్పక మీ అందరూ వీక్షించి దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదములు పొందండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి చదువుకుందాము. చదివి సహాయం చేయండి. నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను, వారిని స్వస్థపరచుచున్నాను, వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరిచేదను. మరొకసారి చదువుకుందామండి ఆ మాట. నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను, వారిని స్వస్థపరచుచున్నాను, వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరచెదను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరూ తలలు వంచండి, ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోకి వెళదాము. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసయ్యా, నీ కొందనాలు. ఈ దినమందు ప్రభువా, ఇదిగో కొద్ది నిమిషాలు నీ వాక్యాన్ని మేము ధ్యానించుకోబోతున్నాం. మాతో మీరు మాట్లాడండి, సూటిగా మాట్లాడండి, తేటగా మాట్లాడండి. మాకు కావలసిన మంచి విశేషమైన సంగతులు మీరు బోధించండి. వినుచున్న నీ బిడ్డలందరికీ కూడా ఆశీర్వాదాలు మెండుగా అనుగ్రహించండి. విత్తబడుచున్న ఈ వాక్యము వ్యర్థంగా పోకుండా, వృధాగా పోకుండా ప్రతి హృదయంలో పడి ఫలించుటకు మీరు కార్యం చేయండి. ప్రభువా, ఇదిగో వాక్యం వినుచున్న బిడ్డలు సమస్యల్లో ఉన్నట్లయితే యేసుక్రీస్తు నామమున ప్రతి సమస్యను కొట్టివేయండి. ఒకవేళ ఎవరైనా ఇబ్బందులో, శోధనలో, బాధలో, అనారోగ్యంలో ఉన్నట్లయితే యేసుక్రీస్తు నామమున ప్రభువా వారికి ఇదిగో శక్తిని, సామర్థ్యాన్ని మీరు దయచేయండి. అంతేకాదు ప్రభువా, ఇదిగో నన్ను మరుగుపరచండి. ఈరోజు నీ బిడ్డలకి కావలసిన రీతిలో నాలో నుండి వాక్యాన్ని మీరు అందించండి. నా ముఖం ఇక్కడ కనబడనివద్దు, నా మాట ఇక్కడ వినబడనివద్దు. నీ ముఖమే కనబడాలి, నీ మాటే వినబడాలి. ప్రభువా, బిడ్డలందరూ దీవించబడ్డానికి మీరు కార్యం చేయండి. ప్రభువా, ఇదిగో నీ వాక్యాన్ని అందిస్తున్నప్పుడు గొప్ప కార్యాలు మీరు జరిగించండి. నీ వాక్యం ఇక్కడ నైనా బహుబలముగా వెళుతున్నప్పుడు ప్రభువా, ప్రతి ఒక్క బిడ్డ, ప్రతి ఆత్మ వెలిగించబడటానికి మీరు సహాయం దయచేయండి. నన్ను మరుగుపరిచి నాలో నుండి మీరే మాట్లాడమని, ఇది నా మాట కాదు నీ మాట అని వినుచున్న శ్రోతలందరూ కూడా గ్రహించుటకు మీరు సహాయం చేయమని, నా ప్రార్థన, మా ప్రార్థన మీ సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు జీవం కలిగిన నామున అడిగి బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. మన ప్రభును రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామములో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి శ్రోతలైనటువంటి మీ అందరికీ కూడా ప్రభు నామమున వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని వాక్యాన్ని మనము నేర్చుకుందాము. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న అంశం ఏంటి అంటే, ఆరోగ్యమును దేవుడు మరలా ఇస్తానని చెప్తా ఉన్నాడు. ఆరోగ్యం. ప్రియులరా, ఆరోగ్యం అనేది అందరికీ అవసరమే. ఆరోగ్యం లేకపోతే మనం ఏమి కూడా చేయలేం. ప్రియులరా, ఈ ఆరోగ్యం అనేది 3 రకాలు. ఒకటి శారీర సంబంధమైన ఆరోగ్యం, 2 మానసికమైన ఆరోగ్యం, 3 ఆత్మీయమైన ఆరోగ్యం. ఒకవేళ శరీరం గనక అనారోగ్యంతో ఉంటే ఆ వ్యక్తి చాలా వేదన పడతాడు, చాలా బాధపడతాడు, చాలా చింతిస్తాడు, కృంగిపోతాడు. ఎందుకంటే మనమైనా అంతే కదా. ఒకవేళ అనారోగ్యం మనకు సంభవిస్తే కృంగిపోతాం, చాలా దుఃఖపడతాం,
కన్నీరు విడుస్తాం, బాధపడతాం, బెంగ పెట్టుకుంటాం. ఎందుకంటే ఆరోగ్యం చాలా అవసరం మనిషికి. ఆరోగ్యం లేకుండా ఏమీ కూడా మనం చేయలేమండి. ప్రియులారా, అలాగే రెండవదిగా మానసికమైన ఆరోగ్యం. మానసికంగా కూడా మనం ఆరోగ్యంగా ఉండాలి. ఇది దేవుని చిత్తం అండి. మానసికమైన ఆరోగ్యం లేకపోతే మనం చాలా భయస్థులుగా ఉంటాం. ప్రతి చిన్నదానికి భయపడతాం, ప్రతి చిన్న విషయానికి కంగారు పడిపోతాం, కన్నీరు విడుస్తాం, ఏడుస్తాం. ప్రియులారా, నలిగిపోతూ ఉంటాం. ఎందుకంటే మనసు లేకపోతే మన మానసికమైనటువంటి సామర్థ్యం తక్కువగా ఉంది కనుక ప్రతి చిన్నదానికి చింతపడవలసినటువంటి పరిస్థితి వస్తుందండి. అలాగే ఆత్మీయమైనటువంటి ఆరోగ్యం కూడా బాగుండాలి. ఆత్మ సంబంధమైన ఆరోగ్యం. మన ఆత్మ ఆరోగ్యంగా లేకపోతే దేవునికి ఇష్టంగా మనం ఉండలేం. మన ఆత్మీయ జీవితం సరిగ్గా లేకపోతే దేవుని కొరకు మనం జీవించలేం. అందుకే దేవుని వాక్యం ఉంటుంది, ఆత్మీయంగా కూడా మీరు ఆరోగ్యంగా ఉండాలి. ఈ రోజున దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, శరీర సంబంధంగా బలహీనులైన వారికి, మానసికంగా బలహీనులైన వారికి, ఆత్మీయంగా బలహీనులైనటువంటి వారికి దేవుడు వాగ్దానం చేస్తున్నారు, నేను దానికి ఆరోగ్యము కలగచేస్తాను, నేను దానిని మరలా స్వస్థపరుస్తాను. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం అండి ఇది. నీ జీవితంలో దేవుడు చెప్తున్న మాట ఇది. అభయం, ఆయన ఇస్తున్నటువంటి అభయం. ఈరోజు ప్రియులారా, ఈ యొక్క మాటలను వినిచున్నటువంటి మీలో ఒకవేళ ఎవరైనా శరీర సంబంధమైన బలహీనులుగా ఉన్నారేమో, దేవుడు మీకు వాగ్దానం చేస్తున్నాడు, నేను దానికి మరలా ఆరోగ్యమును స్వస్థతను కలగచేస్తానని. ఒకవేళ మానసికంగా ఎవరైనా బలహీనులుగా అనారోగ్యవంతులుగా ఉన్నారేమో, దేవుడు వారికి చెప్తున్నాడు, మాట ఇస్తున్నాడు, అభయం ఇస్తున్నాడు, నేను దానికి ఆరోగ్యము మరలా కలుగచేసి స్వస్థపరుస్తానని చెప్తా ఉన్నాడు. ఒకవేళ ఆత్మీయంగా ఒకవేళ బలహీనులుగాను అనారోగ్యవంతులుగాను మీరు ఉన్నారేమో, దేవుడు మీతో కూడా మాట్లాడుతున్నాడు, నేను వారికి మరలా ఆరోగ్యమును స్వస్థతను కలగచేస్తానని. ఈరోజు ప్రియులారా, ఇది దేవుడిస్తున్నటువంటి మాట అండి. మానవులు చాలామంది మరి వాగ్దానాలు చేస్తారు, మానవులు చాలామంది మాట ఇస్తారు. మానవులు ఒకవేళ నిలబెట్టుకోవచ్చు లేదా నిలబెట్టుకోకపోవచ్చు. కానీ నీవు నేను ఆరాధన చేస్తున్న దేవుడు మాట ఇచ్చాడంటే ఖచ్చితంగా మన జీవితంలో నెరవేర్చబడుతుంది. ఎందుకంటే ఆయన ఉన్నవాడు, అనువాడు. ప్రియులారా, ఆయన చేయగలిగిన వాడు, ఆయన సామర్థ్యము గలవాడు, ఆయన ఏదైనాను నీ జీవితంలో ఇవ్వగలిగినటువంటి శక్తిమంతుడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ప్రియులారా, ఆయనకు మితి లేదంట, ఆయన శక్తికి మితి లేదటండి. అంత బలమైన దేవుడు మనం ఆరాధన చేస్తున్న దేవుడు. ఆయన అసాధ్యుడు, సమస్తమును సాధ్యము చేయగలిగిన వాడు. ఒకవేళ నువ్వు బలహీనతలో ఉంటే నిన్ను స్వస్థపరచగలిగిన వాడు. నీ శరీరము బలహీనతలో ఉంటే నిన్ను లేవనెత్తగలిగిన వాడు. ఒకవేళ నీ ఆత్మ బలహీనతలో ఉంటే నిన్ను బలపరచగలిగిన వాడు. నీ మనస్సు బలహీనతలో ఉంటే నిన్ను లేవనెత్తగలిగిన వాడు ఆయన అసాధ్యుడని నీవు నేను మనందరం మొట్టమొదటిగా తెలుసుకోవలసినటువంటి వారమై ఉన్నాం. ఈరోజు సర్వశక్తిమంతుడైన దేవుని యొక్క చిత్తం ఏంటంటే మనమందరము ఆరోగ్యంగా ఉండాలి అనేది దేవుని చిత్తం. ప్రియులారా, నువ్వు ఎప్పుడు కన్నీరు విడుస్తూ, బాధపడుస్తూ, ఏడుస్తూ, చింతిస్తూ, బెంగ పెట్టుకొని ఉండడం దేవుని చిత్తం కాదు, అది దేవునికి ఇష్టం కాదు. ప్రియులారా, మీరు ఎల్లప్పుడూ సంతోషంగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలన్నదే దేవుని యొక్క చిత్తం అండి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఈరోజు ఆరోగ్యం ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు దేవుడు. అయితే ఆరోగ్యం కూడా నువ్వేం చేయాలంటే రిసీవ్ చేసుకోగలగాలి. దేవుడిచ్చిన వాగ్దానాన్ని నువ్వు రిసీవ్ చేసుకోగలగాలి. దేవుడు చెప్పిన మాటను రిసీవ్ చేసుకోగలగాలి. చాలా సందర్భాల్లో ప్రభు చెప్తాడు, మనం దాన్ని పెడచెవిన పెట్టేస్తూ ఉంటాం. అలాంటప్పుడు మన జీవితాల్లో కార్యాలు జరగవండి. ఈ రోజున దేవుడు నీ జీవితంలో కార్యం చేయాలంటే, అద్భుతం చేయాలంటే, ఆశ్చర్యం జరిగించాలంటే దేవుడిచ్చిన మాట యందు నువ్వు విశ్వాసం ఉంచాలి. నువ్వు విశ్వాసం ఉంచితే తప్పకుండా దేవుడు నీకు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు. నా ప్రియమైన దేవుని బిడ్డ, నా ప్రియమైన సహోదరి, సహోదరుడా, ఈరోజు ఒక విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. దేవుడు మనకు ఆరోగ్యం ఇవ్వాలి అంటే ప్రియులారా, ఆయన చెప్పిన వాటిని మనం చేయాలి. దేవుడు మనకు ఆరోగ్యం ఇవ్వాలంటే ఆయన చెప్పిన వాటిని మనం చేయాలి. ఎందుకంటే కండిషన్స్ అప్లై. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ప్రియులారా, గమనించాలి.
చూడండి, ఉదాహరణకు ఒక బిడ్డ ఒక మంచి ఉద్యోగాన్ని సంపాదించాలంటే వాడు చదవాలి, చదివితేనే ఉద్యోగం. అదే మాదిరి మనం కూడా ప్రియులారా దేవుని దగ్గర నుంచి ఆరోగ్యాన్ని పొందుకోవాలంటే ఆయన చెప్పిన వాటిని చేయాలి. ఆయన చెప్పిన వాటిని చేయకుండా మనకు ఆరోగ్యం అనేది రాదండి. ఆయన ఏం చెప్తున్నాడో ఈరోజు లేఖన భాగాలను మనం పరిశీలన చేద్దాం. ఎలాగుంటే దేవుడు మనకు మంచి ఆరోగ్యం ఇస్తాడో తెలుసుకుందాం. చూడండి, లేఖన భాగాలను పరిశీలన చేస్తే పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో నుండి ఆ మాటను మనం ఒకసారి చదువుకుందాం. చూడండి ప్రియులారా, పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో నుండి ఆ మాటను మనం చదువుదాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి ఆ మాటను చదువుదాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం నుంచి ఒకసారి మనం చదువుకుందాం. చదవండి, సామెతల గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనం నుంచి. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టము. అప్పుడు నీ దేహానికి ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువయు కలుగును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, దేవుడు మనకు ఆరోగ్యం ఇవ్వాలంటే, దేవుడు మనల్ని శారీరకంగా బలవంతులుగా ఆరోగ్యవంతులుగా చేయాలంటే, దేవుడు మనల్ని మానసికంగా ఆరోగ్యవంతులుగా బలవంతులుగా చేయాలి అంటే, దేవుడు మనల్ని ఆత్మీయంగా ఆరోగ్యవంతులుగా బలవంతుడుగా చేయాలి అంటే దేవుడు చెప్తున్నాడు, నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోవద్దు. అంటే ప్రియులారా, నీలో ఏమండి గర్వం అనేది లేకుండా ఉండాలి ఖచ్చితంగా. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. నేను జ్ఞానిని, నాకు అన్నీ తెలుసు, నాకు అన్నీ వచ్చు అనేటువంటి ఆలోచనను మొదట పక్కన పెట్టాలి. పక్కన పెట్టి యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన ఎడల మీ యొక్క ఈ శరీరానికి ఆరోగ్యము, మీ ఎముకలకు సత్తువయు కలుగుతుందని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ప్రియులారు గమనించాలి, ఈ దినాన్ని ఆలోచన చేస్తే సర్వశక్తిమంతుడైన దేవుడు చెప్తున్నాడు, చెడుతనమును విసర్జిస్తే, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనానికి మనం దూరంగా ఉంటే మన శరీరానికి ఆరోగ్యము, మన ఎముకలకు సత్తువయు కలుగుతుందని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఆయన సెలవిస్తూ ఉన్నాడు, ఆయన చెప్తా ఉన్నాడు. ఈరోజు ప్రియులారా, దేవునికి మనం భయపడాలండి, దేవునికి భయపడాలి. చాలా సందర్భాల్లో చెడుతనాన్ని మనం విడిచిపెట్టాం. దేవుని నమ్ముకుంటాం కానీ, దేవునికి దగ్గరగా ఉంటాం కానీ, దేవుని ఆరాధన చేస్తాం కానీ చెడుతనాన్ని విడిచిపెట్టాం. దేవుడు చెప్తున్నాడు, చెడుతనానికి మీరు దూరంగా ఉండాలి. అసలు చెడుతనం అంటే చాలా సందర్భాల్లో మనం అనుకుంటాం దొంగతనం. చెడుతనం అంటే చాలా సందర్భాల్లో మనం అనుకుంటాం మోసం చేయడం. చెడుతనం అంటే మనం అనుకుంటాం వ్యభిచారం అని. ప్రియులారా, ఇవన్నీ చెడుతనాలే, భయంకరమైన చెడుతనాలే. అయితే కొన్నిసార్లు మనకు తెలియకుండానే చాలా చిన్న చిన్న విషయాల్లో చెడుగా మనం ఉంటాం. ఇక్కడ చదువుకున్న లేఖన భాగాన్ని ఆధారం చేసుకుంటే ప్రియులారా, ప్రభు చెప్తున్నాడు, చెడుతనం అనగా దేవుడంటే భయం లేకపోవడం కూడా చెడుతనమేనట. చెడుతనం అంటే దేవుడంటే భక్తి లేకపోవడం కూడా చెడుతనమేనట. ప్రియులారా, ఇలాంటివి ప్రియులారా మనం చాలాసార్లు పరిగణనలోకి తీసుకోమండి. దేవునికి భయపడకపోవడం, దేవుని భక్తి చేయకపోవడం అది సాధారణం కదా అన్నట్టుగా మనం లెక్కేస్తాం. అయితే దేవుడు చెప్తున్నాడు, అది కూడా చెడుతనమే. ప్రియులారా, అంతేకాదు, ఇంకా చూస్తే చాలా చిన్న చిన్న విషయాల్లో మనం చాలా చెడుతనాన్ని కలిగి ఉంటామండి. మన మాటలో చెడుతనం, అంతేకాదు ప్రియులారా, మన చూపులో చెడుతనం, మన ఆలోచనలో చెడుతనం. ప్రియులారు గమనించాలి, కపటంగా జీవించడం, ఇలాంటివన్నిటికీ కూడా మనం తప్పక దూరంగా ఉండాలి. అసూయపడడం, ఇవన్నీ కూడా చెడుతనమే. దేవుని వాక్యమే దినమందు మాట్లాడుతూ ఉంది. ప్రియులారా, ఇలాంటి వాటినన్నిటినీ కూడా మనం విసర్జించగలిగితే దేవుడు మనకి ఆరోగ్యమును ప్రసాదిస్తాడటండి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఈరోజు నా సర్వశక్తిమంతుడైన దేవుడు నిన్ను ఆరోగ్యంతో నింపాలంటే నువ్వు ఖచ్చితంగా చెడుతనానికి దూరంగా ఉండాలి, దేవునికి భయపడాలి. చెడుతనానికి దూరంగా ఉంటే నీ యొక్క ఎముకలకు సత్తువ, నీ శరీరానికి ఆరోగ్యం దేవుడు పూర్ణంగా ప్రసాదించడానికి సిద్ధంగా ఉన్నాడు. నిన్ను పరిపూర్ణంగా స్వస్థపరిచి లేవనెత్తి నీకు తిరిగి బలాన్ని దేవుడు అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఒకవేళ నువ్వు లేవలేని పరిస్థితిలో ఉన్నావేమో, ఒకవేళ ఈ మాట వింటున్న నీ శరీరం ఒకవేళ బలహీనంగా ఉందేమో,
నీరసంగా ఉన్నావేమో, నిస్సత్తువుగా ఉన్నావేమో, దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఆశ్చర్యకరుడు నీతోనే సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో చెడుతనమును విసర్జించి యెహోవాకు భయపడినప్పుడు, యెహోవా ఎడల భక్తి కలిగినటువంటి వ్యక్తిగా నువ్వు ఉన్నప్పుడు దేవుని వాక్యము తెలియచేస్తుంది, ఇదిగో నీ శరీరానికి ఆరోగ్యము, నీ ఎముకలకు సత్తువయు దేవుడు అనుగ్రహించబోతా ఉన్నాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అంతేకాదు ప్రియులారా, ఇంకా మనకు ఆరోగ్యం కావాలంటే ఏం చేయాలి? లేఖన భాగాలను పరిశీలన చేద్దాం. చూడండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి 2వ మాటను మనం ధ్యానం చేస్తే, అదే సామెతల గ్రంథము 16వ అధ్యాయము 24వ వచనాన్ని ఒక్కసారి మనం చదువుకుందాం. చూడండి, సామెతల గ్రంథము 16వ అధ్యాయము 24వ వచనం. ఇంపైన మాటలు తేనె పట్టు వంటివి, అవి ప్రాణమునకు మధురమైనవి, ఎముకలకు ఆరోగ్యకరమైనవి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, ఇక్కడ దేవుడు చెప్తున్న రెండో రహస్యం, ఇంపైన మాటలు మనకు ఆరోగ్యం కలగజేస్తాయంటండి. ఇంపైన మాటలు, అసలు ఇంపు అంటే అర్థం ఏంటి? ఇష్టపూర్వకమైన మాట. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అంటే మనము మాట్లాడే విధానము మన ఆరోగ్యానికి ఆధారపడి ఉందండి. మనం మాట్లాడే విధానమే మన ఆరోగ్యాన్ని డిసైడ్ చేస్తుందని దేవుడు మనకు తెలియచేస్తున్నాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ప్రియులారా, మనం మాట్లాడేటప్పుడు ఇంపుగా మాట్లాడాలి, మనం మాట్లాడేటప్పుడు ఇష్టంతో మాట్లాడాలి, మనం మాట్లాడేటప్పుడు ప్రేమతో మాట్లాడాలి. ఈ రోజున దేవుడు మనందరికీ చెప్తున్నాడు, మనం ఇంపుగా మాట్లాడడం నేర్చుకోవాలి. నీవు ఇంపుగా మాట్లాడితే నీకు ఆరోగ్యం కలుగుతుంది. నీవు ఇంపుగా మాట్లాడితే నీకు ఆరోగ్యం కలుగుతుంది. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడితే నీ ఆరోగ్యం పాడైపోద్ది. మాటల్లో చాలా రకాలు ఉన్నాయండి, చాలా రకాల మాటలు ఉన్నాయి. ప్రియులారా, చూడండి, కొన్నిసార్లు కొన్ని మాటలు జగడాలు పుట్టిస్తాయి, కొన్నిసార్లు కొన్ని మాటలు బంధాలను విరిచేస్తాయి, కొన్నిసార్లు కొన్ని మాటలు ప్రియులారా చాలా ఇబ్బంది కలిగించేటువంటి మాటలుగా ఉంటాయి. కొంతమంది మాట్లాడతారు, పుల్లిరుపుగా మాట్లాడతారు, ఎదుటి వ్యక్తి గాయపరచబడినట్టుగా మాట్లాడుతూ ఉంటాడు. దేవుడు చెప్తున్నాడు, అలాంటి మాటలు నీకే నష్టము, నీ ఆరోగ్యానికే చెడు చేస్తాయి. ప్రియులారా, ఈ రోజున చాలామందికి తెలియదు రహస్యం. మనం ఏదో మాట్లాడేస్తున్నాం కదా అని అనుకుంటారు. మనం చక్కగా మాట్లాడేస్తున్నాం, అంతా మేనేజ్ చేసేస్తున్నాం, మన మాట ద్వారా ప్రియులారా అన్నిటినీ సరిచేసేస్తున్నాం అన్నట్టు చాలామంది భావిస్తూ ఉంటారు. దేవుని వాక్యం చెప్తుంది, నీ ఇష్టానుసారంగా నువ్వు మాట్లాడితే నీ ఆరోగ్యం చెడిపోతుంది. నీ ఇష్టానుసారంగా నువ్వు మాట్లాడితే నీ ఆరోగ్యమో కృషించిపోతుంది. దేవుడు చెప్తా ఉన్నాడు, నీ మాట ఇంపుగా ఉండాలి, నీ మాట చాలా ఇంపుగా ఉండాలండి, ఇంపుగా ఉండాలి, ఇష్టంగా మాట్లాడాలి. ఇంపుగా నీ మాట రావాలంటే నీ హృదయంలో ప్రేమ నింపబడాలి. దేవుని వాక్యం చెప్తుంది కదా, మరి హృదయము నిండిన దాన్ని బట్టే పెదవులు మాట్లాడతాయంటండి. హృదయంలో ఏముంటే అదే బయటకు వస్తుంది. హృదయంలో ప్రేమ ఉంటే ప్రేమగా నువ్వు మాట్లాడతావు, హృదయంలో ఇష్టం ఉంటే ఇష్టంగా మాట్లాడతావు, హృదయంలో ఇంపు ఉంటే ఇంపుగా నువ్వు మాట్లాడగలుగుతావు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఈ రోజున ప్రియులారా, మన హృదయంలో ఒకవేళ ద్వేషం ఉంటే ద్వేషంగానే మాట్లాడతాం. మన హృదయంలో ప్రియులారా సరైనటువంటి ఆ మంచి ప్రేమ లేకపోతే ద్వేషంగా మాట్లాడడం మనం చూస్తూ ఉంటాం. దేవుని వాక్యం చెప్తుంది, ఆశ్చర్యకరుడు తెలియచేస్తున్నాడు, ఆలోచన కథ చెప్తా ఉన్నాడు. కొంతమంది చూడండి, ఇతరుల కొరకు ఎప్పుడు చెడ్డే చెప్తా ఉంటారు. ప్రియులారా, ఒక భక్తుడు అంటాడు, అసలు మంచివాడు అనేవాడు ఇతరుల గురించి చెడ్డ చెప్పకుండా ఉంటే వాడే మంచివాడటండి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఇతరుల గురించి మనం చెడు మాట్లాడకుండా ఉంటే మనం మంచి వాళ్ళమే. ప్రియులారా, ఒకసారి మనం పరీక్ష చేసుకుందాం. ఇతరుల గురించి ఒకవేళ మనం చెడు మాట్లాడుతున్నామంటే వాళ్ళలో ఉన్న చెడుని మనం రిసీవ్ చేసుకుంటున్నాం. ఎప్పుడు మనం చెడుని రిసీవ్ చేసుకుంటామంటే మనం చెడ్డవాళ్ళమైతే చెడుని ఏం చేస్తాం? రిసీవ్ చేసుకుంటాం. ఎదుటి వారి గురించి మంచి మాట్లాడుతున్నామంటే వారిలో ఉన్న మంచిని మనం రిసీవ్ చేసుకుంటున్నాం. మనం మంచి వాళ్ళమైతే ప్రియులారా మంచిని రిసీవ్ చేసుకుంటాం. అందుకే దేవుడు చెప్తున్నాడు, ఆశ్చర్యకుడు తెలియచేస్తున్నాడు, నీ మాట ఇంపుగా ఉండాలి, ఇంపుగా ఉండాలి. నీ మాట ఇంపుగా ఉంటే నీకు దేవుడు ఆరోగ్యం కలగజేస్తాడంట, నీ ఎముకలకు సత్తువిస్తాడంటండి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. నువ్వు ఆరోగ్యంతో నింపబడతావు. అంతేకాదు, ఇంకా చూస్తే మూడో మాటను కూడా మనం పరిశీలన చేస్తే చూద్దాం. చూడండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి సామెతల గ్రంథము 17వ అధ్యాయము 22వ వచనాన్ని ఒక్కమారు చదువుకుందాం. చూడండి, చదివి సహాయం చేయండి. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 22వ వచనము. సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణము, నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోజేయును.
ప్రైజ్ గాడ్, హల్లెలూయా. చూడండి, సంతోషము కలిగినటువంటి మనస్సు ఆరోగ్య కారణం అంటండి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అంటే నువ్వు ఆరోగ్యంగా ఉండాలంటే నీ మనస్సు ఎప్పుడు సంతోషంగా ఉంచుకోవాలి, నువ్వు ఆనందంగా ఉండాలి. అందుకే దేవుడు చెప్తున్నాడు కదా, మీరు సంతోషించండి, మరలా చెప్పుదును మీరు సంతోషించండి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ప్రియులారా, అంటే ఈ సంతోషానికి దేవుడు ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చాడో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనకు అర్థమవుతా ఉంది. రెండు సార్లు ఒకే మాట ఆయన 2 సార్లు చెప్తూ ఉన్నాడంటే ఏమంటే సంతోషం మనిషికి ఎంత ఇంపార్టెంటో ఏమంటే ప్రియులారా ఈ వాక్యం మనకి తేట తెల్లపరుస్తూ ఉంది. నువ్వు ఆరోగ్యంగా ఉండాలంటే నీ మనసు ఎప్పుడు సంతోషంగా ఉంచుకోవాలి. నీ హృదయంలో అడ్డమైన వాటిని పెట్టుకుంటే సంతోషం ఉండదండి. నీ హృదయంలో లోక సంబంధమైన చింతలు, బాధలు, వేదనలు అన్నీ పెట్టుకుంటే నీ మనసు సంతోషంగా ఉండదండి. ఈ రోజున కొంతమంది చూడండి, ఇంకా వారికే ఉన్నట్టుగా బాధలు భావిస్తూ ఉంటారు, ఇంకెవరికి లేనట్టుగా భావిస్తూ ఉంటారు. ఈ రోజున ప్రియులారా, బాధలు లేని మానవుడు ఎవడూ లేడు, సమస్యలు లేని మానవుడు ఎవడూ లేడు, కష్టాలు లేని మానవుడు ఎవడూ లేడు. కానీ ప్రియులారా, నువ్వు అధిగమించగలిగితే అది నిన్నేం చేయదు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఒకవేళ ఆ సమస్యను కనుక నువ్వు భూతద్దంలో పెట్టి చూసావంటే ఆ చిన్న సమస్య కూడా పెద్దగానే కనపడుతుంది, నీకు చింత ప్రారంభమవుతుంది, నీ జీవితంలో ఎప్పుడు కూడా నవ్వు అనేది, సంతోషం అనేది నీకు లేకుండా పోతుంది. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఆశ్చర్యకుడు తెలియజేస్తున్నాడు కదా, సంతోషంగా ఉండండి. మీరు సంతోషించండి. సంతోషము కలిగినటువంటి మనస్సు నీ ఎముకలకు ఆరోగ్యం. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. నలిగిన మనస్సు నీ ఎముకలను క్షీణింపచేస్తుంది, కుళ్ళిపోచేస్తుంది. కాబట్టి నలిగిన మనస్సు లేకపోతే బాధాకరమైనటువంటి మనస్సు మీరు ధరించుకోకండి, సంతోషకరమైన మనస్సు మీరు ధరించుకోండి. సంతోషం. ఈ రోజున ప్రియులారా, దేవుని చిత్తం ఏంటంటే నువ్వు ఎక్కడుంటే అక్కడ సంతోషం పుట్టాలి, నువ్వు సంతోషాన్ని క్రియేట్ చేయాలి. నువ్వు ఎక్కడున్నా సరే సంతోషాన్ని క్రియేట్ చేయాలి. ఈరోజు ప్రియులారా గమనించాలి. చూడండి, కొంతమంది ఉన్నారంటే ఉన్న సంతోషం అంతా పోతుంది. కొంతమంది చూడండి, మన దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నారంటే వాళ్ళ బాధలే చెప్తూ ఉంటారు. మన దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నారంటే ఎక్కడెక్కడో జరిగిన విషయాలే చెప్తూ ఉంటారు, వేరొకరి మీద చెడు చెప్తానే ఉంటారు. ప్రియులారా, అలాంటప్పుడు సంతోషం అనేది ఉండదండి. నువ్వు ఉన్న చోట సంతోషం క్రియేట్ అవ్వాలి. నువ్వు నీ ఇంట్లో ఉంటే నీ ఇంట్లో సంతోషం క్రియేట్ అవ్వాలి. నువ్వు దేవుని సన్నిధిలో ఉంటే దేవుని సన్నిధిలో సంతోషం క్రియేట్ అవ్వాలి. ప్రియులారా, మన దేవుడు మనం ఆరాధన చేస్తున్న దేవుడు ఎక్కడుంటే అక్కడ సంతోషం అండి. ఆయన ఉన్న చోటల్లా సంతోషమే, ఆయన ఉన్న స్థలమంతా సంతోషమేనంట. అదే మాదిరి నువ్వు ఉన్న స్థలం సంతోషంగా ఉండాలి. నువ్వు ఇంట్లో ఉన్నావంటే సంతోషం పుట్టాలి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ప్రియులారా, నువ్వు ఉన్నావంటే ఏమంటే నీ భర్తకు సంతోషం కలగాలి, నువ్వు ఉన్నావంటే నీ భార్యకు సంతోషం కలగాలి, నువ్వు ఉన్నావంటే నీ పిల్లలకు సంతోషం కలగాలి, నువ్వు ఉన్నావంటే ఆనందం కలగాలి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఈ రోజున ప్రియులారా చాలా కుటుంబాల్లో సంతోషమే లేదండి, ఆనందమే లేదు. చాలా కుటుంబాల్లో ప్రియులారా ఉన్న సంతోషం అంతా కూడా రెక్కలు కట్టుకుని ఎగిరిపోయేటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా చాలా కుటుంబాలు సంతోషానికి దూరంగా ఉన్నాయండి. ఈ రోజున ప్రియులారా ఏమండి భర్తకు, భార్యకు ఏమండి సంతోషం లేక, పిల్లలకు, తల్లిదండ్రులకు సంతోషం లేక, బంధువులకు సంతోషం లేక ప్రియులారా చాలా కుటుంబాలు మగ్గిపోతూ ఉన్నాయి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, ఆశ్చర్యకుడు తెలియచేస్తున్నాడు, నీ కుటుంబం ఎప్పుడు సంతోషంగా ఉండాలి. అది నిన్ను బట్టి అయితే ఇంకా సంతోషం. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. దేవుడు చెప్తా ఉన్నాడు, ఆశ్చర్యకుడు తెలియచేస్తున్నాడు, మీరు సంతోషించండి, మరలా చెప్పుదును సంతోషించండి. సంతోషము గల మనస్సు మీ యొక్క ఆ ఎముకలకు ఆరోగ్యం కలగజేస్తుంది, మీ శరీరానికి ఆరోగ్యం కలగజేస్తుంది. మీరు సంతోషంగా ఉండండి. నువ్వున్న చోట సంతోషం పుట్టేలాగా నువ్వు ప్రవర్తించాలి. నువ్వున్న స్థలంలో సంతోషాన్ని పుట్టించాలి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఏమండి, నువ్వున్న స్థలం సంతోషంతో నింపబడాలంటే నీవు దేవునితో నింపబడాలి, పరిశుద్ధాత్మతో నింపబడాలి. పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడితే నువ్వున్న స్థలము సంతోషముతో నింపబడుతుంది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. నువ్వు దేవుని ఆత్మతో నింపబడితే నువ్వున్న స్థలము సంతోషముతో నింపబడుతుంది. ఈరోజు ప్రియులారు గమనించాలి, ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. చాలాసార్లు మన యొక్క ఆలోచనలాగా ఉంటుందంటే నా పిల్లలు నాకేం సంతోషం ఇచ్చారు అని అనుకుంటాం, కానీ నువ్వు వాళ్ళకి ఏమి ఇచ్చావని ఎప్పుడు కూడా ఆలోచన చేయం. చాలామంది భర్తలు అనుకుంటారు నా భార్య నాకేం సంతోషం ఇచ్చింది అని. ప్రియులారా చాలామంది ఏమంటే ప్రియులారా భార్యలు అనుకుంటారు నా భర్త నాకు ఏం సంతోషం ఇచ్చాడు అని. ప్రియులారా వారి దగ్గర నువ్వు ఎక్స్పెక్ట్ చేయడం కాదు, కానీ నీవే వారికి ఇచ్చేటువంటి విధానంలో నువ్వు ఎప్పుడైతే నడిపించబడతావో సంతోషం నీ ఇంట్లో ఉంటుంది. దేవుడు చెప్తున్నాడు, వాగ్దానం చేస్తున్నాడు, నేను దానిని
ఆరోగ్యం కలుగచేసి స్వస్థతను మరలా అనుగ్రహిస్తాను. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ప్రియులారా, నీ శరీరానికి దేవుడు ఆరోగ్యం ఇస్తానని వాగ్దానం చేస్తాను. నీ ఆత్మకు ఆరోగ్యం ఇస్తానని వాగ్దానం చేస్తాను. నీ మనసుకు ఆరోగ్యం ఇస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నువ్వు ఆరోగ్యంగా ఉండాలంటే దేవుడు చెప్తున్నటువంటి మొదటి మాట మనం చూసాం కదా ప్రియులారా, చెడుతనాన్ని మనం విసర్జించాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించాలి. అప్పుడు మనకి ఆరోగ్యం కలుగుతుందండి. రెండవ మాట, ఇంపైన మాటలు మనం మాట్లాడాలి. అప్పుడు మనకు ఆరోగ్యం కలుగుతుందండి. మూడో మాట ప్రియులారా, సంతోషము కలిగినటువంటి మనస్సు గలవారముగా మనం ఉండాలి. అప్పుడు మన యొక్క జీవితానికి, మన దేహానికి, మన యొక్క సమస్తానికి ఆరోగ్యమును దేవుడు ప్రసాదించబోతున్నాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. దయచేసి అందరూ తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, విత్తబడిన వాక్యాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దీవించండి ప్రభువా, ఆశీర్వదించండి. నీ బిడ్డలను బహుగా బలపరచండి. విత్తబడిన వాక్యము వ్యర్థంగా పోకుండా నీ బిడ్డల హృదయాలలో పడి ఫలించుటకు మీరే సహాయం చేయమని, నీ బిడ్డలందరినీ దీవించమని, ఇదిగో నీ చిత్తమైతే, నీ రాకడ ఆలస్యమైతే మరొకసారి ప్రభువా నీ బిడ్డల ముందుకు రావడానికి మీరు కార్యం చేయమని, ప్రభువా ఇదిగో ప్రతి వారము దేవా నీ వాక్యమును అందిస్తూ ఉండగా అనేకులు వీక్షించి బలపరచబడ్డానికి మీరే సహాయం చేయమని, ప్రభువా మమ్మల్ని నడిపించమని, ఇదిగో మా పరిచర్య నడిపించమని, ప్రతి కుటుంబాన్ని చూస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించమని, ఆశీర్వదించమని మా ప్రార్థన మీ సన్నిధికి సముఖమునికి చేర్చుకోమని యేసుక్రీస్తు జీవం కలిగిన నామున అడిగి బ్రతిమలాడి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికీ వందనాలు. ఇంతవరకు ఈ కార్యక్రమాన్ని వీక్షించిన మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక, మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక, మీకు మంచి ఆరోగ్యము దేవుడు ప్రసాదించునుగాక, మీ కుటుంబాల్లో దేవుడు ఆరోగ్యము నింపి మరలా మిమ్మల్ని నిలబెట్టునుగాక. ఆమేన్, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. ఇంతవరకు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షించుచున్న మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉంటే ఈ స్క్రీన్ మీద కనిపించే ఫోన్ నెంబర్కి కాల్ చేయగలరు. మీకోసం తప్పక ప్రార్థిస్తాం. మా ఫోన్ నెంబర్ 7981258890. రెండవ నెంబర్ 8374103371. ఆమెన్. అందరికీ వందనాలండి.